వైనాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగి ఆ పార్టీ కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కించుకుంది. ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న వైసీపీ పార్టీ నేతలిక భవిష్యత్తు లేదని భావించి బయటికి వెళ్లిపోవడం ప్రారంభించారు. పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి సైతం పార్టీతో పాటు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో వైసీపీకి చాలా నష్టం జరిగింది. ఆయన స్థానం భర్తీ చేసేవారు కరువయ్యారు. వైసీపీకి అత్యంత క్లిష్ట పరిస్థితిలో ఉంది. ఆ పార్టీ నుంచి నేతలు పెద్ద ఎత్తున బయటకు వెళ్లిపోయారు. ఉన్నవారు సైలెంట్ అయ్యారు. మరికొందరైతే అజ్ఞాతంలో గడుపుతున్నారు. ఇంకొందరు వైసీపీలో కొనసాగుతున్న మాటే కానీ పెద్దగా యాక్టివ్గా లేరు. సరిగ్గా ఏడాది క్రితం వైసీపీ పార్టీకి దారుణ పరాజయం ఎదురైంది. వైనాట్ 175 అన్న నినాదంతో బరిలోకి దిగిన ఆ పార్టీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. ఊహించని పరాజయాన్ని ఎదుర్కొన్న వైసీపీ ఇక భవిష్యత్తు లేదని భావించి బయటకు వెళ్లిపోవడం ప్రారంభించారు. పార్టీలో నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి సైతం పార్టీతో పాటు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో వైసీపీకి చాలా నష్టం జరిగింది. భారీ అంచనాలతో బరిలోకి దిగిన వైసీపీ పార్టీకి ఓటమి కారణం సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎంఓ ధనుంజయ రెడ్డి కారణమని వైసీపీ నేతలు సైతం విమర్శలు చేశారు. అంతర్గత సమావేశాల్లో సైతం చెప్పుకొచ్చారు. సజ్జల లాంటి నేతలను పక్కకు తప్పించాలన్న డిమాండ్ తెరపైకొచ్చాయి. అందుకు తగ్గట్టుగానే పార్టీలో సజ్జల కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. ఆయనకు పార్టీ అంతర్గత వ్యవహారాలకే పరిమితం చేయాలని జగన్ సూచనలు కూడా వెళ్లాయి. అటు తర్వాతే సజ్జల సైలెన్స్ పాటించారు. అయితే పార్టీలో కీలక నేతలు ఒక్కొక్కరు బయటకు వెళ్లిపోవడంతో జగన్ ఉక్కిరిబిక్కిరయ్యారు. ఇప్పటి వరకు వారు పార్టీకి అండదండలు అందిస్తూ వచ్చారు. విజయసాయిరెడ్డి ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే జగన్ తరువాత పార్టీ వ్యవహారాలు మొత్తం చక్కబెట్టింది ఆయనే. అయితే ఉన్నట్టుండి ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో ఆయన నిర్వర్తించిన బాధ్యతలు ఎవరికి అప్పగించాలా అనే ఆలోచనలో జగన్ ఉన్నారు. వైవి సుబ్బారెడ్డికి విజయసాయిరెడ్డి బాధ్యతలు అప్పగించారు. కానీ ఆయన సైతం నిర్వర్తించలేకపోయారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అప్పగించారు. కానీ ఆయన జూనియర్. అందుకే ఇప్పుడు సజ్జలకు ఆ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. ఆయనకు పదవి వద్దని పార్టీ నేతలు వారించారు. కానీ తప్పని పరిస్థితుల్లో సజ్జలకే అప్పగించాల్సి వచ్చింది. జూన్ 4 కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు చేయకపోవడంతో ఆ రోజు వెన్నుపోటు దినంగా పాటించాలని జగన్ పిలుపునిచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ శ్రేణులను సజ్జల రామకృష్ణారెడ్డి కోఆర్డినేట్ చేస్తున్నారు. ఇంకోవైపు జైల్లో ఉన్న వైసీపీ నేతలను పరామర్శిస్తున్నది కూడా ఆయనే. దీంతో విజయసాయి బాధ్యతలు దాదాపు సజ్జలకే బదలాయించినట్టయింది.